ఉద్యమ రూపాలలో ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి. రైట్ సార్, ఇదే విషయంపై మన ఆవునూరి మధు గారి దగ్గరికి వెళ్దాం, తర్వాత మనం వంశీ గారి దగ్గరకు వద్దాం. ఆవునూరి మధు గారు ప్రస్తుతం అయితే మనకు సంబంధించిన శంకర్ గారు చెప్పారో లేకపోతే డాక్టర్ చెరుకు సుధాకర్ గారు చెప్పారో ఈ విషయాలపై ఆపరేషన్ కాగారును ఎట్టి పరిస్థితుల్లో ఆపేదే లేదు అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొక విషయం అంటే ఆదివాసీలకు సంబంధించిన ఈ రోజు వరకు ఆదివాసీల అభివృద్ధిని ఈరోజు వారు ఎవరైతే వారికి అభివృద్ధిని వాళ్ళను అడ్డుకుంటూ వచ్చారో ఆ నక్సలైట్లను మొత్తం కంప్లీట్గా రూపం ఆపేశాము. ఆఖరి దశలో ఉన్నది ఆపరేషన్ కగార్. తద్వారా గ్రీన్ ల్యాండ్గా అక్కడ మొత్తం ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతం, దండకారణ్య ప్రాంతం, ఈ ప్రాంతాలు ఉన్నాయో దాని అందరికి సంబంధించి ఇప్పుడు అభివృద్ధి పథకంలో ఎక్కువ శాతం వెళ్తున్నాయి అన్నట్టుగా ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు. దీనికి సంబంధించి మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? వాస్తవానికి ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులనే కాకుండా ఆదివాసులను ఆవిడివి నుంచి వెళ్ళి తరమించే విధంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ విషయంపై యాజ్ ఏ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులుగా మీరేమంటారండి? ఈరోజు 4CT సమక్షంలో ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి సుధాకర్ అన్నకు, శంకర్ అన్నకు, మిగతా అందరికీ ముందుగా విప్లవ అభినందనలు. అట్లాగే ఈ వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైనటువంటి ఆదివాసీ గిరిజనులకు, మావోయిస్టులకు అందరికీ ముందుగా విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను. వారి ఆశయ సిద్ధి కోసం దేశంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా పోరాటానికి కంకణబద్దులు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఇక ఈరోజు కగారు పేరుతోటి జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ విరుద్ధంగా అట్లాగే చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని కాపాడుతాం, ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తాం అని చెప్పి ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా, మోడీ పెద్దలే ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టుల్ని పలాన్ టైం కల్లా 2026 మార్చి కల్లా అంతమొందిస్తాం అని చెప్పి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా హక్కు వీళ్ళకి అట్లాంటి మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ దేశాన్ని పరిపాలన చేసేటువంటి అధికారం ఉన్నదా అని చెప్పి దేశంలో ఉండేటువంటి ప్రజానికం అంతా ఆలోచించాలని కోరుతున్నాం. ఇక రెండో విషయం, ఇక ఆదివాసీల్ని అంతమొందిస్తున్నారు లేదా ఆదివాసీల అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు మావోయిస్టులు లేదా విప్లవకారులు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆదివాసీ అభివృద్ధి కోసం లేదా వెనకబడ్డటువంటి ఈ మూగజీవుల కోసం ఈరోజు విప్లవకారులు కానీ మావోయిస్టులు కానీ ఏదైనా అభివృద్ధి చేశారు అని అంటే వాళ్ళు మాత్రమే చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు కానీ దేశవ్యాప్తంగా విషయాల్లోకి వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా ఈ ఆర్థికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన ప్రజానీకం కోసమే దాదాపుగా 11 లక్షల ఎకరాల భూముల్ని సాధించి పెట్టడం అనేటువంటిది జరిగింది. వీటికి పట్టాలు కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. ఈ రోజుకు అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టా హక్కులు అనేటువంటివి ఇంకా కల్పించలేదు. కల్పించకపోగా ఆ భూములన్నిటినీ అడివక్కుల చట్టానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ఆ భూముల్ని ఆక్రమిస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకోసం ఇది అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఒక విషయమేనా, ఇది అభివృద్ధికి తోడ్పడేటువంటి అదేనా అనేది చెప్పి ఒకసారి ఆలోచన. పీసా చట్టాన్ని, అడివక్కుల చట్టాన్ని, 107 చట్టాన్ని, రకరకాలైనటువంటి ఆదివాసీ రక్షణల కోసం, వాళ్ళ భూమి రక్షణ కోసం అటువంటి చట్టాలన్నిటిని ఉల్లంఘించి ఈరోజు అడవి ప్రాంతంలో ఖనిజ సంపదనంతా పెట్టుబడిదారులకి
దానికి అది పూనుకున్నది. అడవి సంరక్షణ నియమాల పేరుతోటి కొత్త చట్టాలను తీసుకొచ్చి చట్టాలన్నింటినీ ఉల్లంఘించి ఆ భూములని ఆ పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాద కంపెనీలకి ఈ మతోన్మాద మోడీ ప్రభుత్వం కట్టబెట్టని పూనుకున్నప్పుడు అయ్యా ఇది చట్టవిరుద్ధం అని చెప్పి అన్నటువంటి మావోయిస్టుల్ని అంతమొందిస్తున్నారు. దానికి వాళ్ళకి ఆదివాసులకి అండగా నిలబడ్డటువంటి వాళ్ళని ఊచకోతగుస్తున్నారు. ఆదివాసుల్ని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈరోజు హననం చేపట్టారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఒక చర్యలు చేపట్టినటువంటి వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని ఏమందాం, వీళ్ళని ఎట్లా శిక్షించాలి అనేటువంటిది ఆలోచించాలి. ఇక మావోయిస్టులను పలాంటి టైం కల్లా అంతమందిస్తాం అనేటువంటిది దాంట్లో భాగంగానే ఈరోజు హత్యలు చేస్తున్నారు. హత్యలతో పాటు మరొకసారి వాళ్ళని లొంగిపోమనేటువంటి చెప్పి ప్రకటిస్తున్నారు. వాళ్ళకి అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇట్లాంటి నిర్బంధం పెరిగినప్పుడు లేదా ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలు ఉధృతమైనప్పుడు, ముందుకొచ్చినప్పుడు ఇట్లాంటి పాలకులు ఆటోమేటిక్గానే అనేక తాయిలాలు ప్రకటించి లొంగుబాటు వైపు ప్రయాణింపజేస్తాయి. కొద్దిమంది విప్లవోద్యమం వెనకపట్టు పట్టినప్పుడు కానీ, విప్లవోద్యమంలో నిర్బంధం ముందుకొచ్చినప్పుడు కానీ, వాటిని తట్టుకోలేనప్పుడు కొంతమంది లొంగుబాటు వైపు ప్రయాణించవచ్చు. కానీ దాంతోటే సమస్యని పరిష్కరిస్తాం, ఇదే పరిష్కారము అని చెప్పి ఈ పాలకులు, ముఖ్యంగా మతోన్మాద బీజేపీ మోడీ అంశాలు భావిస్తే మాత్రం ఇది ఎర్రిబాగులతనం అవుతుంది తప్ప ఇది సమస్య పరిష్కారానికి ఏమాత్రం కూడా తోడ్పడదు అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. నక్సల్బరీ ఉద్యమం చూసాం, శ్రీకాకుళ పోరాట ఉద్యమం చూసాం, లేదా ఈనాడు జరుగుతున్నటువంటి గోదావరిలో ప్రతిఘటన పోరాట ఉద్యమం చూసాం, ఇంకా అనేక విప్లవ పోరాటాలు చూసాం. ఎక్కడన్నా ఇట్లాంటి వాటితోటి విప్లవోద్యమాలు వెనక్కి పోయాయా, లేదా వాటిని వెనక్కి కొట్టగలిగామా అని చెప్పి ఒకసారి ఆలోచించండి. రష్యా విప్లవంలో చూడండి, ఇట్లాంటివి తీసుకొచ్చారు, ఊసకోత కోశారు, లక్షల సైన్యాన్ని ఉపయోగించి అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని అంతమొందించారు. అయినా పోరాడి రాజ్యాధికారం తెచ్చుకున్నారు. అలాగే చైనా విప్లవం చూడండి, చైనా విప్లవంలో కూడా 3 లక్షల సైన్యం 30,000కు పడిపోయింది. కానీ అది అక్కడ కూడా వెనక్కి పోలేదు. ఎట్లని ఊసకోత కోశారు. అయినా విప్లవోద్యమం, చైనా విప్లవోద్యమం విజయవంతమైంది. తూర్పు యూరప్ దేశాలలో విప్లవోద్యమాలు విజయవంతమైంది. ఖచ్చితంగా దోపిడి ఉన్నంత కాలం, హింస ఉన్నంత కాలం ఇక్కడ విప్లవోద్యమాలన్నీ కొనసాగుతాయి. మావోయిస్టులు ఉంటారు, మావోయిస్టులు ముందుకు పోతారు. వీళ్ళు చేపట్టినటువంటి ఒక ప్రజాయుద్ధ పంద అవగాహన ఏదైతే ఉందో అది సరైనటువంటిది. అది విప్లవ పంద ఆర్థిక రాజకీయ సమస్యని పరిష్కరించకుండా విప్లవకారులని అంతమొందించవచ్చు అనేటువంటిది చెప్పి భావిస్తే అది ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాలేదు, ఇక్కడ ఇండియాలో కూడా సాధ్యం కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇక అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా, తెలంగాణ పోలీసులు కూడా లొంగిపోండి అని చెప్పి వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి ఒత్తిడి చేయటము, లేదా వాళ్ళకి అనేక తాయిలాలు ప్రయోగించడం కాదు. నువ్వు కూడా చర్చలకి సిద్ధంగా అనేటువంటి చెప్పావు. అందుకోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చర్చల వైపు ఒత్తిడి తీసుకురావాలి. చర్చల ద్వారా సమస్యని పరిష్కరించమనేటువంటి డిమాండ్ చేయాలి. చర్చలకి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఎందుకు ఆలోచించడం లేదు, దానికి కావాల్సినటువంటి విధంగా చర్యలు చేపట్టమని చెప్పి ప్రజా ఉద్యమాలను ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఉద్యమాలకి తగినటువంటి ఒక విధంగా తోడ్పాటుని అందించడం లేదు, ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. సమస్యకి చర్చలే పరిష్కార మార్గం. చర్చల వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించాలి. అద్భుతమైనటువంటి ఒక వైఖరి చేపట్టినటువంటి పాలకులు మాత్రమే సమస్యని పరిష్కరించుకోగలిగారు, పరిష్కరించబడుతుంది అని చెప్పి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచించమంటున్నాం. అట్లాంటి ఒక వైఖరి ఆలోచించకుండా ఉద్యమాల్ని అణిసివేయటానికి నిర్బంధాలే ప్రయోగం, ఎన్కౌంటర్లే ప్రయోగం, లొంగుబాట్లే సరైనవి అని చెప్పి అనుకుంటే మాత్రం ప్రజా ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి. ఓకే మధు గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ఒకసారి మల్లోజుల